సహేతుకంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కోల్ ఇండియా ఒక రేట్కి ఇస్తుంది, సింగరేణి ఇంకొక రేట్కి ఇస్తుంది, ఓపెన్ మార్కెట్లో ఇంకొక రకంగా ఉంది, ఇంపోర్ట్ కోల్ రేట్లు ఇంకొక రకంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా అంచనా వేసుకొని ప్రపంచంతో పోటీ పడే విధంగానే సింగరేణిని తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడేం రిజర్వ్డ్ మినరల్స్ లేవు, ఓపెన్ మార్కెట్ ఇది. ఓపెన్ మార్కెట్లో ఓపెన్గా మనం కాంపీట్ చేయాల్సిందే. ఈ రోజు నువ్వు ధర ఎక్కువ చెప్తే పక్క షాప్కి పోయి కొనుక్కుంటారు. ఇప్పుడు మీరు రోజు దసరా పండుగ ఉంది, షాపింగ్కి పోతారు. షాపింగ్ పోయినప్పుడు ఈ షాప్లో 100 రూపాయలు ఉంటే సేమ్ వస్తువు రూపాయలకి ఇస్తే మీరు ఏది ప్రాధాన్యత ఇస్తారు? అట్లానే ఈరోజు మా సింగరేణి సంస్థ కూడా పోటీ ప్రపంచంతో పోటీ పడుతుంది. మేము శ్రమని ఇంకా ఎక్కువగా కష్టపడతాం తప్పితే మేము ఆయాచిత లబ్ధి కోసం మేము ఆలోచన చేయం. మీరు చెప్పే జిఎస్టీ కావచ్చు, లేకపోతే కోల్ ఇండియాతో కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా, ఇంపోర్ట్ కోల్, వీటన్నిటిని కూడా ఒక అంచనా వేసుకొని దాని ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తాము. ఎందుకంటే ఈ ఆదాయం ప్రకారం మేము మా లైఫ్ని ప్రణాళిక చేసుకున్నాం. మాకింత ఆదాయం వస్తుంది, ఈ ప్రకారం ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టాలని మేము నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా ఒక కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ గ్యాప్ను కొన్ని రాష్ట్రాలకు సరిగ్గా ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉండే రాష్ట్రాలకు అన్నిటికీ ఈ గ్యాప్ను ఫిలప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. ఎగ్జాక్ట్గా మాకు ఎంత రావాలనో నెక్స్ట్ 5 years అట్లీస్ట్. మొదట్లో చట్టం తెచ్చినప్పుడు 14% కంటే ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వైబుల్ గ్యాప్ ఫండ్ ఎట్లా ఇచ్చిండ్రో, ఇప్పుడు ఒక కొత్త ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్ ఆఫ్ జిఎస్టీ చట్టం తెచ్చిరో, ఇప్పుడు కూడా విజిఎఫ్ అనేది నెక్స్ట్ 5 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఎవ్రీ ఇయర్ ఎట్లయితే పెరుగుతుందో ఆ గ్యాప్ను వాళ్ళు ఫిలప్ చేయాలి, వాళ్ళ బాధ్యత. మేము ప్రకటించేస్తాం, మేము నిర్ణయాలు తీసుకుంటాం, మీరు మీ చావు మీరు చావండి అని మోడీ గారు అనుకున్నా, ఇంకెవరు అనుకున్నా అది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఒక లేఖ రాస్తారు, దాన్ని తీసుకొని మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.